తెనాలి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు పలుచోట్ల ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గణేష్ విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తెనాలి మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు గత 3 రోజులుగా ఎంతో వేడుకగా నిర్వహిస్తున్నారు. 21వ మహాగణపతి మహోత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అదేవిధంగా 13వ తేదీ ఉదయం 11 గంటల నుండి అన్నప్రసాద వితరణ జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో శంకర్, శివసాయి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ ఏరియా మహాగణపతి నవరాత్రుల్లో భాగంగా గత 21 సంవత్సరంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో అన్ని వేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మా 20వ వార్డు ప్రజలందరూ కూడా సహకరిస్తూ మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా ఇసుక్కోకుండా ఈ 9 రోజులు ఘనంగా మా అందరిని కూడా గౌరవిస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే శుక్రవారం ఉదయం 11 గంటలకి అన్న సందర్పణ కార్యక్రమం ఉంది. ముఖ్య గమనిక, ఎటువంటి టోకెన్ సిస్టమ్ లేదు, అందరూ ఆహ్వానితులు. ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 21వ మహాగణపతి మహోత్సవంలో ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారిని అలంకరించి స్వామివారి తీర్థప్రసాదాలు ప్రతి ఒక్క భక్తులకి అందేలాగా చాలా చక్కగా మెయింటెనెన్స్ జరుగుతుంది. మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇంత చక్కగా కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి లడ్డు యొక్క వేలంపాట జరుగుతుంది. తదనంతరం స్వామివారిని ఊరేగించి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. 13వ తారీఖు ఉదయం 11 గంటలకు స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే, ఎటువంటి టోకెన్ సిస్టమ్ ఉండదు. ఎన్ని వేల మంది వచ్చినా స్వామివారి అన్నప్రసాదం ప్రతి ఒక్కళ్ళకి అందుతుందని మా కమిటీ నుంచి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా స్థానిక నాజర్పేటలోని శ్రీ నరసింహస్వామి వారి గుడి వద్ద ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. నాజర్పేట లక్ష్మీ నరసింహస్వామి మిత్ర బృందం వారిచే 3వ సంవత్సరం లక్ష్మీ గణపతి పూజా ఉత్సవాలు జరగటం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, సాయంత్రం గులాబీ పూజ, 2వ రోజు మార్నింగు గణపతి పూజ, ఈవినింగు కూచిపూడి నృత్య ప్రదర్శనలు, విద్యా గణపతి పూజ. విద్యార్థులకి సుమారుగా 70 మంది విద్యార్థులకు విద్యా గణపతి పూజ. 3వ రోజు కుంకుమ పూజ ఉదయం, సాయంత్రం పంచహారతులతో స్వామికి పూజలు ఉంటాయి. 4వ రోజు సత్యనారాయణ స్వామి వ్రతము, అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఐదవ రోజు మనకి పూజ అనంతరం అంగరంగ వైభవంగా స్వామికి వేడుకతో నిమజ్జనానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తులు పాల్గొని విజయం చేకూరుస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.